గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2024 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ అంశాల్లో మన కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న టాప్ 100 టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సబ్జెక్ట్ వారీగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, లేక ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హిస్టరీ, ఇలాగా సబ్జెక్ట్ వారీగా జరిగిన అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీలో ఖచ్చితంగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIs గురించిన ఈ యొక్క 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనము గ్లోబల్ ఎకానమీని ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా రెండు ప్రాంతాల్లో భయానక యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్లోబల్ ఎకానమీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIsను ఒక ఎకానమీలోకి ఆకర్షించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం అన్నమాట. ఇట్లాంటి పరిస్థితిని గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన భారతదేశానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైన పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఫస్ట్ క్వార్టర్కి మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIs పరిస్థితిని మనం పరిశీలిస్తే ఒక్క ముక్కలో చెప్పాలంటే మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద పారింది అని చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ అనమాట. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 monthsకి సంబంధించి మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIs 48% ఇంక్రీజ్ కావడం జరిగిందనమాట. మనం పూర్తిగా డీటెయిల్గా చూస్తే ఇక్కడ 2024-25 ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్కి $16.17 బిలియన్ ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదు కావడం జరిగిందనమాట మన ఎకానమీలో. అదే కంపారిటివ్గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్తో మనం కంపేర్ చేస్తే $10.94 బిలియన్ నమోదు కావడం జరిగిందనమాట FDIs అనమాట. అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 48% ఇంక్రీజ్ అనేది బాగా పెరిగినట్లు మనం గుర్తించవచ్చు అనమాట. 48% పెరిగాయన్నమాట. ఇక్కడ మనం రంగాల వారీగా చూస్తే ముఖ్యంగా టెలికాం సెక్టర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఫార్మా సెక్టర్, కెమికల్స్ రంగాల్లో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ కొనసాగిందనమాట. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎకానమీలో డెవలప్మెంట్కి సంబంధించి FDIs విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒక దిక్సూచి లాంటివి అన్నమాట. వీటికి సంబంధించి మన ఎగ్జామినేషన్స్లో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం అయితే మంత్ వారీగా కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే FDIs అనే టాపిక్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. మంత్ వారీగా మనం చూస్తే ఏప్రిల్ 2024 మంత్కు సంబంధించి $5.1 బిలియన్ నుండి $4.91 బిలియన్ స్వల్పంగా తగ్గడం జరిగిందనమాట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అదే మే 2024 మంత్కు సంబంధించి మనం చూస్తే $2.67 బిలియన్ నుండి $5.85 బిలియన్ బాగా పెరిగాయన్నమాట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. తర్వాత జూన్ మంత్ మనం పరిశీలిస్తే జూన్ 2024కు మనం పరిశీలిస్తే $3.16 బిలియన్ నుండి $5.41 బిలియన్ బాగా పెరగడం జరిగిందనమాట. ఈ ఫస్ట్ క్వార్టర్ మొత్తానికి చూస్తే టోటల్గా 48% మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నమాట 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. ఇంపార్టెంట్ ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి క్వార్టర్ వారీగా క్వశ్చన్ చేయొచ్చు, లేదా మంత్లీగా కూడా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. కాస్త డేటా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి తప్పదిక. ఎందుకంటే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కరెంట్ టాపిక్ కాబట్టి డేటాను కూడా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇక
దేశాల వారీగా మనం చూస్తే ముఖ్యంగా మారిషస్, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెమాన్ ఐలాండ్ అండ్ సైప్రస్ ఈ దేశాల నుండి మన దేశానికి 2024-25 ఫస్ట్ క్వార్టర్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద కొనసాగిందన్నమాట. ఈ దేశాల నుండి భారీ స్థాయిలో మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. ఎఫ్డిఐస్ బాగా పెరిగాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ జపాన్, యూకే, జర్మనీ ఈ దేశాల నుండి ఎఫ్డిఐస్ మన భారతదేశానికి ఈ ఫస్ట్ క్వార్టర్లో తగ్గడం జరిగిందనమాట. ఇక్కడ జపాన్ని మనం చూస్తే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే జర్మనీ చూస్తే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనమాట. రాబోయే 3-4 ఇయర్స్ లోపు మన భారతదేశం కూడా జర్మనీ 4th ప్లేస్లో ఉంది, జపాన్ 3rd ప్లేస్లో ఉంది. ఈ రెండు ఎకానమీస్ను దాటి ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ స్థాయికి చేరే అవకాశం ఉందనేది ప్రతి అంతర్జాతీయ సంస్థ అంచనా వేస్తున్నాయన్నమాట. సో జపాన్, యూకే అండ్ జర్మనీ ఈ దేశాల నుండి మనకు ఈ ఫస్ట్ క్వార్టర్లో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఎఫ్డిఐస్ తగ్గడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ స్టేట్స్ వారీగా చూస్తే రాష్ట్రాల వారీగా కూడా మనకు ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మహారాష్ట్ర టాప్ ప్లేస్లో నిలుస్తుంది. $8.48 బిలియన్ ఆకర్షించడం జరిగిందనమాట ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్లో. ఇక తర్వాత సెకండ్ ప్లేస్ కర్ణాటక అనమాట, $2.28 బిలియన్ అనమాట. థర్డ్ తెలంగాణ స్టేట్ అనమాట, మన తెలంగాణ స్టేట్ $1.08 బిలియన్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ గుజరాత్ అనమాట, $1.02 బిలియన్ ఆకర్షించడం జరిగింది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో అనమాట. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్కి సంబంధించిన డేటా అనమాట ఇది. ఎఫ్డిఐస్ అనే టాపిక్ ఎప్పుడు ఎగ్జామినేషన్కు హాట్ టాపిక్ అనమాట. సో ఇందులో కాస్త డేటా ఎక్కువ ఉన్నప్పటికీ సాధ్యమైనంత డేటాను ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ రావడానికి మోర్ అండ్ మోర్ అవకాశాలు ఈ టాపిక్ పైన ఖచ్చితంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.